హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ బోండా. ఈ ఎగ్ బోండాని ఎగ్ బజ్జీ లేదా ఎగ్ పకోడా అని రకరకాలుగా పిలుస్తారు. ఎగ్స్తో చేసే స్నాక్స్ ఏవైనా అందరికీ చాలా ఇష్టం కదండి. అలాంటి ఎగ్స్తో ఎగ్ బోండా తయారు చేద్దాం. ఈ ఎగ్ బోండాను తయారు చేయడానికి ముందుగా ఒక 8 గుడ్లను ఇలా ఒక బౌల్ తీసుకొని బౌల్లో పెట్టుకొని ఈ ఎగ్స్ మునిగే వరకు వాటర్ వేసుకొని అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 15 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు పక్కన పిండి కలుపుకోవాలి. ఈ ఎగ్ బోండాను తయారు చేయడానికి నేను ఇక్కడ 250 గ్రామ్స్ శనగపిండిని ఇలా జల్లించుకుంటున్నాను. మనం ఎప్పుడైనా బజ్జీలు చేసే ముందు ఇలా పిండి జల్లెడతోటి జల్లించుకున్న తర్వాతనే బజ్జీలు చేసుకోవాలి. పిండిని ఇలా జల్లించుకోవడం వల్ల పిండిలో ఎక్కడ గడ్డలు లేకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఈ విధంగా జల్లించుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుంటున్నాను. శనగపిండిని వేసుకున్న తర్వాత ఒక పిడికెడు బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. ఈ విధంగా బియ్యం పిండిని వేయడం వల్ల బోండాల పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా వస్తాయి. బియ్యం పిండిని వేసిన తర్వాత 2 పిండిలు కలిసేలా ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాక 1 టీ స్పూన్ ఓమను ఇలా చేతిలో వేసి నలిపి వేసుకుంటున్నాను. ఓమని ఈ విధంగా నలిపి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఎగ్ బజ్జీలు కొంచెం పొంగుతూ రావడానికి చిటికెడు వంట సోడాను కూడా యాడ్ చేస్తున్నాను. వాటర్ని ఒకేసారి వేయకుండా ఇలా కొన్ని కలుపుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత వాటర్ని కొద్దిగా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా జారుడుగా కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన పెట్టిన ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి. ఇక నెక్స్ట్ స్టవ్ ఆపేసి దీంట్లో ఉన్న హాట్ వాటర్ని పంపేసి కూల్ వాటర్ వేసేసి ఈ ఎగ్స్కి ఉన్న పొట్టు అంతా వలుచుకుంటున్నాను. ఈ విధంగా ఎగ్స్కి ఉన్న పొట్టు అంతా వలుచుకున్నాక ఈ ఎగ్స్ని ఒక ప్లేట్లో పెట్టుకొని వీటిని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ని ఇలా నిలువుగా అయినా లేదా అడ్డంగానైనా మరీ లేదంటే చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని కూడా ఈ ఎగ్ బజ్జీ రెసిపీ చేసుకోవచ్చు. బాయిల్డ్ ఎగ్స్ని ఇలా నిలువుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కడాయిలోనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా హాఫ్గా కట్ చేసుకున్న ఎగ్స్ ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా పిండిలో ముంచుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా బజ్జీలు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హైకి అడ్జస్ట్ చేసుకుంటూ బజ్జీలన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ ఎగ్ బజ్జీ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, లేదంటే కాస్త అటు ఇటు అయినా ఆయిల్ పైన పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ఎగ్ బజ్జీని ఆయిల్లో వేసేటప్పుడు మెల్లిగా డ్రాప్ చేయాలి. చూడండి, ఇలా నేనైతే ఇలా ఆయిల్లో పట్టినన్ని బజ్జీలు వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి 3 to 4 మినిట్స్ పాటు ఎగ్ బజ్జీలను కదపకుండా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఎగ్ బజ్జీలను ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఇలా చిల్లుల గరిటతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగంటే ఛాన్స్ ఉండి మాడిపోతాయి. చూస్తున్నారు కదండి, ఎగ్ బజ్జీలు అయితే ఇక్కడ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి వేసుకోవడం వలన వీటిలో ఉన్న ఎక్సెస్ ఆయిల్కు టిష్యూ పేపర్ పీల్చేస్తుంది. ఈ విధంగా ఒక వాయి తర్వాత ఇంకొక వాయిని సేమ్ అదే ప్రాసెస్లో ఎగ్ బజ్జీలన్నింటినీ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఈ ఎగ్ బజ్జీలన్నింటినీ కూడా సేమ్ అదే ప్రాసెస్లో డీప్ ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఇలా ఎగ్ బజ్జీ రెసిపీని ఎప్పుడైనా ఆకలేసినప్పుడు ఈవినింగ్ టైమ్స్లో చేసుకొని తినొచ్చు. ఎగ్స్తో చేసిన రెసిపీ కాబట్టి పిల్లలైనా పెద్దలైనా ఇలా చేయంగానే అటు ప్లేట్ మాయమవడం ఖాయం. మరి మీకు కూడా ఈ ఎగ్ బజ్జీ రెసిపీ నచ్చిందా?
మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.